ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఏప్రిల్ 9, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. కీర్తనల గ్రంథము 95 అధ్యాయము 12వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మనం దేవుని దగ్గర అనేకమైన విన్నపాలు చేస్తూ ఉంటాము. మనం చేసే ప్రతి విన్నపము కూడా అది ఎలాంటివంటే ఈ లోక సంబంధమైనవే. ఎలాంటివి అంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేవే. మనం అడిగేవి ఎలాంటివి అంటే మన దగ్గర శాశ్వత కాలము ఉండనివే మనం అడుగుతూ ఉంటాము. అయితే దేవుడు అనుకుంటున్నారు, మనకి ఇవ్వాలనుకునేదట ఉత్తమమైనది అనుగ్రహించాలని అనుకుంటున్నారంట. మేలైనది మనకి ఇవ్వాలి అనుకుని దేవుడు ఆశిస్తున్నారట. మనం చూసుకున్నట్లయితే దేవుడు ఎలాంటివి ఇవ్వాలనుకుంటున్నారంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు అంటున్నారు, శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారంటే పరసంబంధమైనవి, అవి శాశ్వతంగా ఉండేవి. పరసంబంధమైనవి ఇవి అయినా సరే అవి శాశ్వత కాలం ఉండేవన్నమాట. దేవుని దగ్గర నుంచి వచ్చేది ఏదైనా సరే అది మేలైనది, శ్రేష్టమైనది అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నారు. అంతేకాకుండా అది కొద్దిగా కాదు, కానీ దేవుడు అంటున్నారు సంపూర్ణమైన ప్రతి వరమును, అంటే పూర్తిగా దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నారు. అయితే ఆ ఇవిని మనం పొందుకోవాలంటే ఎలా ఉండాలో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనంలో, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఇంకా మనం చూస్తే ఆయన యందట నమ్మిక ఉంచువారు ధన్యులు అని అంటున్నారు. ఎప్పుడైతే మనము దేవుని మీద నమ్మకం ఉంచుతామో, ఎప్పుడైతే దేవుడు మనకి ఇవ్వాలనుకునేది మేలైనది ఇస్తారు, లేదా ఉత్తమమైనది ఇస్తారు, శ్రేష్టమైనవే దేవుడు మాకు అనుగ్రహిస్తారన్న నమ్మకం ఉండాలి. మనం అడిగేవన్నీ దేవుడు మనకి ఇవ్వకపోతే దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోతాం. మనం అడిగేవన్నీ ఆశించినవన్నీ దేవుడు మనకి ఇవ్వకపోతే దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోతాం, నమ్మకాన్ని కోల్పోతాం, భక్తిని కోల్పోతాం, ఆయన అంటే భయాన్ని కోల్పోతాం, ఆయన మీద ఉండే వణుకును మనం కోల్పోతాం. అంటే దేవుడు మనం అడిగిందే ఇవ్వాలి అని మనం అనుకుంటాం. దేవుడు అనుకుంటున్నారు, నా బిడ్డలకి శాశ్వత కాలంగా ఉండిపోయేది సంపూర్ణమైన వరాలు నేను ఇవ్వాలి, సంపూర్ణమైన ఇవులు నేను ఇవ్వాలి, వారికి ఏదైనా ఇచ్చేది శ్రేష్టమైనదిగా, ఉత్తమమైనదిగా, మేలైనదిగా ఉండాలి అని దేవుడు అనుకుంటున్నారు. మరి ఎవరిది బాగుందో మనమే నిర్ణయించుకోవాలి. ఒకవేళ దేవుని చిత్తానుసారంగా దేవుడి ఇష్టమైనది మనకిస్తే అది మనకు మేలు అనుకుంటే దేవుని ఎదుట మనము యథార్థ ప్రవర్తన గలవారమై ఉండాలట. మరి అలా ఉండి దేవుడి దగ్గర నుంచి ప్రతి ఇవిని కూడా, ప్రతి వరమును కూడా, పరసంబంధమైనది ప్రతిదీ కూడా మనం పొందుకోవాలని, అనుభవించాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.